బ్యాక్ టు ద ఛానల్. సో వీడియోని అయితే లైక్ చేసి హైప్ చేయరు. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి ప్రస్తుతానికి ఎవరైతే సిపిగెట్ సర్టిఫికెట్లు అన్ని సబ్మిట్ చేసిరో సబ్మిటెడ్ కొంతమందికి పడ్డది. ఓకేనా, అంటే సబ్మిటెడ్ అని పడుతుంది. సర్టిఫికెట్లు అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫైడ్కి టిక్ మార్క్ ఎట్లా పడ్డది. సో కొంతమందికి పడ్డది, కొంతమందికి పడలేదు. మీరు ఇదే ఈ వెబ్సైట్లోనే ఓయూ అడ్మిషన్స్ వెబ్సైట్లోనే మీరు లాగిన్ అయ్యి చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్లో అయితే మీరు సర్టిఫికెట్లు అప్లోడ్ చేసిర్రో అదే వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూడండి. ఇక్కడ సబ్మిటెడ్ అని పడ్డదా, తర్వాత వెరిఫైడ్ అని పడ్డది. ఇప్పుడు వెరిఫైడ్ అని పడితే వాళ్ళు మీ సర్టిఫికెట్లు అనేది ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారని అర్థం. అక్కడ చెక్ చేసిన తర్వాత అన్ని సర్టిఫికెట్లు ఓకే అయితే, అక్కడ ఏం ఇష్యూ లేకపోతే అప్పుడు అప్రూవ్డ్ కూడా టిక్ మార్క్ పడుతుంది. వన్స్ అప్రూవ్డ్కి టిక్ మార్క్ పడ్డదంటే ఇక మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎల్లుండి అనేవి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రేపు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది, ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అది అన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెరిఫైడ్ కాకపోయినా అప్రూవ్డ్ కాకపోయినా వెయిట్ చేయండి. సో ఈరోజు అండ్ రేపు, ఓకేనా, 2 days ఉంది ఇంకా టైం. ఈరోజు ఒకరోజు, రేపు 2 days ఉంది. ఈ 2 daysలో అప్రూవ్డ్ అయిపోతాయి. ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ కదా, ఓకేనా, ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఈరోజు రేపు అప్రూవ్ అయిపోతాయి అందరి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేయమంటుంది. ఆ రిజెక్ట్ అయిన పర్టికులర్ డాక్యుమెంట్ని రీఅప్లోడ్ చేయమంటారు. మళ్ళీ ఆ డాక్యుమెంట్ని క్లారిటీగా మంచిగా అప్లోడ్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో ప్రాబ్లం ఏం లేదు. రేపు అప్రూవ్ అవుతాయి, ఎల్లుండి కూడా అప్రూవ్ అవుతాయి. కొంతమంది మనకు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి 2 days ఉన్నాయి వెబ్ ఆప్షన్స్కి. ఫస్ట్ డే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా సెకండ్ డే వరకైనా ఇస్తారు మీకు. సో మీ అందరి అప్రూవ్ అయిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. అది అన్నట్టు. ఇక రిమైనింగ్ మన నార్మల్ డిగ్రీ అయిపోయాక పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నాయో మీ ఇంకా ర్యాంక్ కార్డ్స్ రాలే. ఇది ఇంటిగ్రేటెడ్ వాళ్ళే. ఓకే, మీ ర్యాంక్ కార్డ్స్ రాలే. ర్యాంక్ కార్డ్ వచ్చినాక మీకు ఒక 4 daysలో వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు కూడా గిట్నే పడుతుంది. సో మీరు కూడా గిట్నే సర్టిఫికెట్లు అన్ని సబ్మిట్ చేస్తారు. అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా. సో ఇది అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ తర్వాత సబ్మిటెడ్ అవుతుంది, వెరిఫైడ్ అవుతుంది అండ్ అప్రూవ్డ్ అవుతుంది. ఇది కూడా గిట్నే అప్రూవ్డ్ అని పడుతుంది. సో మీది కూడా ఇట్నే ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇంటిగ్రేటెడ్ వాళ్ళకు వెరిఫికేషన్ జరుగుతుందో అది ఈరోజు నైట్ 12 తోటి అయిపోతుంది. ఒకవేళ నైట్ 12 తర్వాత కూడా రేపు పొద్దున కూడా వెరిఫికేషన్కి ఛాన్స్ ఇస్తే సైట్ ఓపెన్ ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నార్మల్గా సో డేట్ అయితే ఈ రోజుకే లాస్ట్ డేట్. ఓకే, వెరిఫికేషన్ అనేది ఇట్లా సబ్మిటెడ్ పడుతుంది. తర్వాత వెరిఫైడ్ అవ్వాలి. వెరిఫైడ్ అయిన తర్వాత అప్రూవ్డ్కి టిక్ పడుతుంది. అప్రూవ్డ్కి గ్రీన్ టిక్ ఇట్లనే పడితే ఇక మీది సక్సెస్ అయినట్టు. ఇక తర్వాత డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇది అన్నట్టు మ్యాటర్. మీకు మెయిల్ కూడా వస్తుంది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. కొంతమందికి మీరు లాస్ట్ ఇయర్ మెయిల్ పెట్టారు, మరి ఇయర్ కూడా పెడతారు. వెరిఫికేషన్ మీది సక్సెస్ అయిపోయింది అన్నట్టు మెయిల్ అనేది మీకు వస్తుంది. సో మెయిల్ రాకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ అప్రూవ్డ్కి అయితే టిక్ పడాలి. అది మెయిన్ థింగ్ అన్నట్టు. ఓకే, చెక్ చేస్తూ ఉండండి. ఈరోజు నైటు, రేపు మధ్యాహ్నము, రేపు మార్నింగ్, రేపు నైటు అది అప్రూవ్డ్ అయ్యేంత వరకు చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేయాలి కాబట్టి అప్రూవ్డ్ అయ్యేంత వరకు మీరు చెక్ చేస్తూనే ఉండాలి. సో ఇది మ్యాటరు. ఎల్లుండి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ మెసేజ్ చేయండి, చూసుకుందాం.